బీసీల ఆరాధ్య దైవం బీపీ మండల్ గారి వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లో బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ఈరోజు దేశంలో బీసీలు విద్యాపరంగా ఉద్యోగాల పరంగా రిజర్వేషన్లు అనుభవిస్తున్నారంటే అది కేవలము బీపీ మండల్ గారు చేసిన కృషి వల్ల అని చెప్పవచ్చు. అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో బీసీలు అభివృద్ధి చెందడానికి ఏ అంశాలు ప్రభుత్వము అమలు చేయాలి, ఎలాంటి అభివృద్ధి చేయాలనే దాని మీద పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చినప్పటికీ కూడా అందులో కేవలం 1-2 అంశాలు మాత్రమే ఇప్పటివరకు వచ్చిన ప్రభుత్వాలు అమలు చేసే కార్యక్రమం చేశారు తప్ప నిజంగా బీసీల అభివృద్ధి కోసం విద్యాపరంగా ఉద్యోగాల పరంగా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముందుకు రావాలంటే ఖచ్చితంగా చట్టసభల్లో బీసీలకు అమలు చేయాలి. అదేవిధంగా సమగ్ర కులగణన చేపట్టి ఆ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు మిగిలిన అంశాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆనాటి నుండి అనేక మంది పెద్దల పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు పార్టీలు కేవలం బీసీలు అంటే కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఉపయోగించుకుంటూ ఈరోజు మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. కానీ ఈరోజు దేశంలో బీసీలలో చైతన్యం వచ్చింది, మార్పు వచ్చింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఒక ఐకమత్యంతో చైతన్యం వచ్చింది. రాబోయే రోజుల్లో బీసీలకు మంచి జరుగుతుంది, బీసీలకు అభివృద్ధి దిశగా పయనిస్తారని చెప్పి ఈ సందర్భంగా బహుజన సమాజాన్ని తీసుకెళ్లాలంటే దాంట్లో భాగంగా మీరు ఎలాంటి పాత్ర నిర్వహిస్తారు, భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తారు? ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో వెనకబడిన తరగతులు, దళితులు అందరితో కలిసి ఈరోజు ఏదైతే దోపిడీ వ్యవస్థ ఉందో, ఈరోజు ఏదైతే వంచనతో కూడుకున్న రాజకీయాలు ఉన్నాయో వాటిలో మార్పు తీసుకొని వచ్చి ఒక ప్రత్యామ్నాయ రాజకీయం దిశగా అడుగులు వేస్తూనే బీసీవై పార్టీ ఆవిర్భావం జరిగింది. రాబోయే రోజుల్లో పార్టీని 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి చేసి వెనకబడిన తరగతుల అభివృద్ధి కోసం అన్ని రకాలుగా చైతన్యం తీసుకొని వచ్చి ముందుకెళ్లే కార్యక్రమం చేస్తాం. థ్యాంక్ యూ.